మా బాబుకైతే ఇంకా 10 డేస్ వరకు కూడా చికెన్ పాక్స్ దిగలేదన్నమాట అమ్మవారు. ఇంకా రోజు కోకోనట్ వాటర్‌తో స్టార్ట్ చేస్తూ తనకి నచ్చిన ఫుడ్ అయితే తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. బట్ నిజానికి ఏంటి అంటే తను ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండేవాడు ఇన్‌సెక్యూర్‌గా. ఎందుకంటే నేను ట్యూషన్‌కి వెళ్ళిపోయేదాన్ని. ఇంట్లో వాళ్ళ ఫాదర్‌కి అప్పచెప్పేసి 2 అవర్స్ వరకు వచ్చేదాన్ని కాదు. తనైతే ఏడ్చేసేవాడనమాట మమ్మీ కావాలి అని చెప్పి. యాక్చువల్లీ రోజు నాతో పాటు వచ్చేసేవాడు కదా! ఈ 10 డేస్ రాలేక ఇంకా తనైతే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయాడన్నమాట. సో, ఆ తర్వాత ధ్యాన్‌కైతే మాత్రం ఒక క్రీమ్ అండ్ లోషన్ అయితే అప్లై చేశాము. ఇదైతే చాలా బాగా వర్క్ అయ్యింది. అండ్ 1 డేలోనే తగ్గిపోయాయి. సో, ఫిఫ్త్ డేకో, సిక్స్త్ డేకో నేనైతే అప్లై చేశా. మొత్తానికి అది తగ్గిపోయాయన్నమాట. నేను స్క్రీన్ మీద దాని నేమ్స్ గానీ, ఫోటోస్ గానీ యాడ్ చేస్తే అలా డిస్క్రిప్షన్‌లో వాటి నేమ్స్ కూడా ఇస్తా. ఎవరికైనా కావాలి అనుకుంటే బై చేసి అప్లై చేసుకోండి. ఇదేమీ హార్మ్ కాదు. సో, చాలామంది అంటూ ఉంటారు కదా! పాతకాలంలో వేపాకులే రాయాలి అని చెప్పి. అవి కూడా రాస్తూ ఉండేదాన్ని. అలానే ఇది కూడా అప్లై చేస్తూ ఉండేదాన్ననమాట. సో, రోజు దిష్టి తీయడం, వేప కొమ్మలతో కళ్ళు పెట్టడం, కొంచెం తాగించి నెత్తి దగ్గర అవి పెట్టడం, ఇలా చాలా చేస్తూ ఉండేవాళ్ళం. అండ్ ఇంకా మా ధ్యాన్‌కి లాస్ట్‌కైతే తగ్గిపోయింది.